సో, ప్రతిరోజు మనం ఏదో ఒక కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు మనం ధ్యాన కార్యక్రమంతో స్టార్ట్ చేస్తుంటాం. ఎందుకు అంటే, మనం ఎప్పుడైతే ధ్యానం చేసి ఒక మాస్టర్ అక్కడ స్పీకర్ ఎవరొచ్చినా కూడా వాళ్ళు చెప్పేది మనం అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా అది ఇదే అని కాదు. ఏదైనా సరే కొన్ని పత్రిజీ స్పీచెస్ గాని, లేకపోతే ఎందరో మహానుభావుల యొక్క స్పీచెస్ గాని మనకు అర్థం అవ్వాలి అంటే, ఖచ్చితంగా దాన్ని అవగాహన చేసుకునే శక్తి మనకుండాలి. ఆ శక్తి రావాలి అంటే ధ్యానం అనేది కంపల్సరీ. తప్పకుండా ధ్యానం అనేది మన జీవితంలో భాగం అవ్వాలి. అది. సో, వెల్కమ్ అందరికీ కూడా ఆదర్శ మహిళ రెండో రోజు కార్యక్రమానికొచ్చేసాము. సో, ఈరోజు మన ముందు ఉన్నారు గ్రాండ్ స్పీకర్ నీలిమ గారు. సో, ఫిజియోథెరపిస్ట్ మేడం. మేడం మనకందరికి కూడా పరిచయస్తులే. కాకపోతే ఇందులో కొంతమందికి కొత్త వాళ్ళకి ఇంకొంచెం తెలియడం కోసం ఈరోజు మళ్ళీ మనం మేడం గురించి తెలుసుకుందాం. సో, మేడం పత్రిజీ జన్మస్థల్ ప్రెసిడెంట్‌గా, అలాగే పత్రిజీ జన్మస్థల్ గ్లోబల్ ఆర్గనైజర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఎన్నో స్కూల్స్‌లో కాలేజెస్‌లో అలా పల్లెటూర్లలో కూడా మెడిటేషన్ టీచ్ చేస్తూ పల్లెటూరులో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ధ్యానం మీద అవగాహన సదస్సులు చేస్తూ ఉంటారు. అలాగే నిజామాబాద్ బోధన్‌లో కూడా ధ్యాన కార్యక్రమాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలను చేపట్టడం. తను ఒక ముందుండి ఒక లీడర్‌గా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. పత్రిజీ గారితో ప్రయాణం చేసి, పత్రిజీ గారు చెప్పిన ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఏవైతే 18 ఆదర్శ సూత్రాలున్నాయో, ఆ ఆదర్శ సూత్రాల్ని ఆచా తుచా తప్పకుండా పాటిస్తూ, అవందరికీ కూడా పాటించమని చెప్తూ, అంటే పత్రిజీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, వాటిని ఉన్నదున్నట్టుగా తీసుకువెళ్తున్నారు మేడం. పత్రిజీ బోధనలో గాని, నిజామాబాద్‌లో గాని, అలా ఇంకా అన్ని చోట్ల గూడా ఆన్‌లైన్ జూమ్ క్లాసెస్ ద్వారా అన్ని విధాలుగా గూడా. అలాగే మేడం ఫిజియోథెరపిస్ట్ కూడా అప్పుడప్పుడు హోమ్‌కి వెళ్లి వాళ్ళకి ట్రీట్ చేయడం చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ ధ్యాన సేవలో అంటే పత్రిజీ గారు మేడంకి ఏవైతే బాధ్యతలను అప్పగించారో, ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సో, అంటే ఒక వుమెన్ చూడండి మనకి, మనకి ఆదర్శ మహిళలు ఎంతోమంది ఉన్నారు. పూర్వకాలంలో చూసుకుంటే ఝాన్సీ లక్ష్మీబాయి, సేవకు సేవకు ప్రతిరూపమైన మనకి మదర్ తెరీసా, ఇలా ఒక్కొక్కళ్ళకి మనం ఇన్‌స్పిరేషన్‌గా మన చరిత్రలో చెప్పుకుంటూ ఉంటామనమాట. అలాగే పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో పత్రిజీ గారు ఎంతోమంది ఆదర్శవంతమైన మహిళలను తయారు చేశారు. ఒక్కొక్క లీడర్‌ని తయారు చేశారు. ఒక్కొక్క ప్లేస్‌లో పెట్టారు తయారు చేసి. సో, అలా తయారు చేసి అంటే సార్‌కి ముందుగానే తెలుసన్నమాట. ఎవరైతే వీళ్ళు ఉన్న సిద్ధాంతాలను ఉన్నదున్నట్టుగా తీసుకెళ్తారో వాళ్ళని ఎక్కడ పెట్టాలో ఆ ప్లేసెస్‌లో వాళ్ళందరిని లీడర్‌లుగా తీసుకెళ్ళి పెట్టి ఆ బాధ్యతలను అప్పగించారు. అలాగే ఈరోజు నీలిమ గారు మేడం మాటల్లో మనం మేడం అసలు ఏం వర్క్స్ చేశారు? పత్రిజీ గారు ఎటువంటి బాధ్యతలను అప్పగించారు? వాటిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు? ఒక మహిళగా అంటే ఒక మదర్‌గా, ఒక భార్యగా అండ్ ఒక ఫ్యామిలీని చూసుకుంటూ, అలాగే తను సేవా మార్గంలో ఉంటూ, తన లక్ష్యంలో ముందుకు వెళ్తూ ఒక లీడర్‌గా ఎన్ని వర్క్స్ చేస్తున్నారు? ఫర్దర్ ఫ్యూచర్‌లో తను ఏం వర్క్స్ చేయబోతున్నారు మేడం అనేది మేడం మాటల్లో తెలుసుకున్నాము. నీలిమ గారు గ్రాండ్ వెల్కమ్ మేడం. ఆదర్శ మహిళా కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ విశాల. ఆహ్, వండర్‌ఫుల్ ఇన్విటేషన్. సో, అంటే నేను ఇంకా తక్కువే చేస్తున్నానని జెప్పాలి. కానీ నా వంతుగా నేనేం చేశానో తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని కోణాల్లో సార్ వినాలి అందరియి అన్నారు కాబట్టి తెలుసుకోవాలి. సో, మరి మీరు గూడా పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ ద్వారా అద్భుతంగా స్ఫూర్తినిస్తున్నారు. అందరు మహిళలను ముందుకు తీసుకురావడము, వాళ్ళలో ఉన్న పవర్‌ని అందరికీ తెలియజేసే విధంగా రకరకాల కొటేషన్స్‌తో ఆరోగ్య మహిళ అని ఆ యాంగిల్‌లో ఇప్పుడు సేవ చేస్తున్న వాళ్ళు ఎలా ఉంటారనేది ఇంకొక యాంగిల్‌లో ఇలా రకరకాలుగా చాలా అద్భుతంగా ఉంది. మీరు తీసుకొస్తున్న ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. ఆహ్, అండ్ థాంక్ యూ మ్యామ్. ఓకే. నేను 2002లో మెడిటేషన్‌కి రావడం జరిగింది. ఈ సేవకి చాలా కనెక్షన్ ఉంది నాకు.
మెడిటేషన్‌కి వచ్చాక ప్రతిసారి నాకు ఫస్ట్ మీట్‌లోనే నేను అడిగిన ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, ధ్యానం చెప్పాలనిపిస్తుంది చేయడం కంటే అంటే, సార్ అన్నారు మీరు చెప్పడానికే వచ్చారని. అప్పుడు నాకు సేవలు ఇలా ఉంటాయి సర్వీసెస్ అని నాకు తెలీదు కానీ, చెప్పడం అంటే తెలిసిన నలుగురికి చెప్పడం అంతే. అదే నాకు తెలుసు. ఓకే. ఫిజియోథెరపీ కోర్స్‌లోనే నేను అమెరికా సెటిల్ అయిపోయి అద్భుతంగా ఆహ్, డొనేషన్ కొద్దిగా ఇచ్చి తెలిసిన వాళ్ళ నలుగురికి చెప్పేస్తే అయిపోతది. ఇదే నా సేవ అని నేను ఫిక్స్ చేసుకున్నాను. అది నా యాంగిల్‌లో చేసుకున్నాననమాట. అంటే అలా తెలిసిన వాళ్ళకి చెప్తూ పోవాలి రోజు అంతే. సో, ఎక్కడుంటే అక్కడ చెప్పొచ్చు అనుకునేదాన్ని. కాదు, ఇలా కాదు ఒక ప్రణాళిక ప్రకారంగా ప్రతి మాస్టర్స్ వచ్చారు అనేది జర్నీలోనే నాకు తెలిసిందనమాట. ఆ జర్నీలో భాగంగానే నిజామాబాద్‌లో ఉండడం జరిగింది. ఇలా నిజామాబాద్‌లో ఉండి సారు ఎలా తీసుకొచ్చారో అలా దాని ప్రణాళిక ప్రకారంగా నేను నిజామాబాద్‌కి రావడం జరిగింది. కానీ ఆ కాన్సెప్ట్ నిజామాబాద్ నా మైండ్‌లో లేదు యాక్చువల్‌గా. ఎప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనుకునేదాన్ని. ఎందుకంటే సార్‌కి దగ్గరగా హైదరాబాద్‌లో ఉంటే ఎక్కువ సార్‌ని చూస్తూ ఉండొచ్చు అప్పుడప్పుడు. అలాగే ధ్యాన జగత్ ఆఫీస్‌కొస్తారు గదా! వారిని చూస్తూ ఇంకా అక్కడ గూడా సర్వీస్ చేయొచ్చు గదా! కడతాల్‌కెళ్ళొచ్చు ఇలా అనుకునేదాన్ని. కానీ సర్వీస్ ఎక్కడైనా ఉంటది. ఎప్పుడైనా చేయొచ్చు అన్న కాన్సెప్ట్ నాకు తెలుసు. మన PSSM మూవ్‌మెంట్‌లో ఫ్రీ విల్ అనేది ఉంది. అందరూ చేయొచ్చు. నేమిస్తేనే చేయాలి లేకపోతే లేదనేది లేదు. అదే ఆ యాంగిల్‌లోనే మేము మా ఫ్యామిలీ మొత్తం కూడా పలానా పోస్ట్ ఇస్తేనే సర్వీస్ చేయాలనే యాంగిల్‌లో ఉండదనమాట. మాకు ఎలా చేయాలనిపిస్తే ఎన్ని ఉన్నాయో అన్ని ఉపయోగించుకుంటాం. అందులో భాగంగా చాలామంది స్టూడెంట్స్‌కి స్టార్టింగ్‌లో పాంప్లెట్స్ ద్వారా ఇచ్చాము. ఆ తర్వాత డిగ్రీ కాలేజెస్ నుంచి స్టార్ట్ చేశాం. స్కూల్స్ కంటే ఎక్కువ డిగ్రీ కాలేజ్ నుంచి స్టార్ట్ చేశాం మెడిటేషన్‌ని. సో, ఎంతోమంది స్టూడెంట్స్‌కి అంటే మెడిటేషన్ గురించి అవేర్‌నెస్ తీసుకురావడం జరిగింది. అప్పుడు కొద్దిగా హార్డ్‌గా ఉండేది. తొందరగా వచ్చేవాళ్ళు కాదు. నాన్ వెజ్ మానేయడం ఇవన్నీ అంత ఈజీ కాదు. కానీ అలా స్టార్ట్ చేశామనమాట. సో, అలా స్టూడెంట్స్ నుంచి స్టార్ట్ చేశాము. తెలిసిన వారికి, నైబర్స్‌కి అలాగే ఆహ్, డొనేషన్స్ దాంట్లో ప్రతిసారు ఎందుకంటే మెడిటేటర్స్ వాటి పవర్ వారికే తెలుసు. ఈ పిరమిడ్ పవర్ ఏంటి? అలాగే దీన్నెలా ముందుకు తీసుకెళ్ళాలి? దీని ఎనర్జీ గురించి, ఈ వర్క్స్ గురించి ఓన్లీ పిరమిడ్ మాస్టర్స్‌కే తెలుసని ఎక్కువ పిరమిడ్ మాస్టర్స్ తోటే ప్రణాళిక ప్రకారంగా ఎవరెవరి ద్వారా ఏమేం చేయించాలో అన్నీ సార్‌కి తెలుసు కాబట్టి, ప్రతి పిరమిడ్ దానికి డొనేషన్ కనెక్షన్ మా ఫ్యామిలీకి ఇచ్చేవారమన్నట్టు. అలా కడతాళ్ళు నుంచి మొదలై చాలా వారికి వెళ్ళేదన్నట్టు. అది ఎందుకంటే అది ప్రణాళిక భాగమే అది కూడా. సో, అలా ఆ సర్వీస్‌లో కూడా ఉండడం జరిగింది. ఇలా కాలేజీలో చెప్పడము, కాన్ఫరెన్స్ ఇవ్వడము. ఆ తర్వాత ఒకసారి ఏం చేశామంటే మేము, ఇప్పుడు నిజామాబాద్‌లో ఉన్నప్పటికిని కరీంనగర్‌కి వెళ్తూ ఉండేదాన్ని. హాలిడేస్ అంటే ఎక్కువ పిల్లలతోటి అక్కడికొచ్చేదాన్ని. అప్పుడు మేమంతా టీమ్‌లా వెళ్ళి, విలేజెస్‌కి వెళ్ళి పాంప్లెట్స్ ఇచ్చేవాళ్ళమనమాట. ఒక ఒక ఇయర్ అలాగే చేసాం మొత్తం. ఒక 2, 3 విలేజెస్‌కి పాంప్లెట్స్ రోజు ఆటోలో వెళ్ళడము, పాంప్లెట్స్ ఇవ్వడము, ఇంటింటికి వెళ్లి ధ్యానం చెప్పడం అది కూడా చేశామనమాట. కరీంనగర్‌లో అది జరిగిందప్పుడు. ఈ పోస్ట్‌లేమి రాకముందు మాకు మేముగా అనిపించినయన్నీ చేశామనమాట అలా. అలా చేసి మళ్ళీ ఇక్కడికొచ్చాక ఏంటంటే ఇక్కడేం చేస్తున్నాం, ఇక్కడ కూడా చిన్న చిన్న స్కూల్స్‌లలో పర్మిషన్ తీసుకొని చెప్పడము ఇలా వెళ్తూ వచ్చాము. స్టార్టింగ్‌లో కూడా నేను కాన్ఫరెన్స్ ద్వారానే ఎక్కువ చెప్పేదాన్ని. అలా కనెక్ట్ అయ్యేదాన్ననమాట. పెద్ద పెద్ద పోస్టులు అప్పుడు ఉంటాయని తెలీదు. ఒక ట్రస్ట్ వస్తదని తెలీదు. కాబట్టి ఏమనుకునేదాన్ని సార్ ఎక్కడుంటే అక్కడే దగ్గరగా ఉండాలి. వర్క్స్ అక్కడి నుంచే చేయొచ్చు. డొనేషన్స్ ఎక్కువుంటాయి. కాన్ఫరెన్స్ ద్వారా ఎళ్ళొచ్చు అనుకునేదాన్ని. కానీ ప్రతిసారి ఎప్పుడు కూడా మేడం ఎక్కడి నుంచి అంటే నిజామాబాద్ నుంచి అంటే నాది నిజామాబాద్, నాది నిజామాబాద్ అని అనేవారన్నట్టు. ఊరికేనే సార్ ఇక్కడ పుట్టారు కాబట్టి అంటున్నారు అనుకునేదాన్ని. ఎందుకంటే నేను ఇక్కడ నిజామాబాద్‌లో ఉండాలని నాకు మైండ్‌లో లేకుండేది. సో, కాబట్టి ఊరికే నా కోసం అంటున్నారని నాకు తెలియలే. అలా 3, 4 టైమ్స్ అన్న తర్వాత ఎప్పుడైతే సారు సర్వీస్ ఎళ్ళిపోయి వెళ్ళిపోతున్నారో ఆ టైంలో ఫిజికల్‌గా దూరం వెళ్ళే టైం వచ్చిన టైంలో నాకు రియలైజేషన్ వచ్చేసింది. అన్ని సార్లు నాతో అన్నారు కదా! నేను కూడా నాదే అనుకుంటే అయిపోతది అని అనుకున్నా. అప్పుడు చాలా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ కనెక్ట్ అయ్యానన్నమాట. ఎలా ఈ కనెక్షన్‌కి ముందే సార్ బీజాలు వేశారు. అయితే నేనెందుకు నాది అనుకోకపోవడం వల్ల ఆ కనెక్షన్ రాట్లేదు. ఫస్ట్ సార్‌ని నేనొకటి అడిగానన్నాను కదా! నేను సేవ చేయడానికొచ్చాను అని చెప్పారు కదా! మీరు
వర్క్స్ చేయడానికి వచ్చారు అని అన్నారు. అన్నప్పుడు టీవీ చూపించి, "ఆ టీవీ చూసారా?" అన్నారు. చూసానంటే, "అది సరిగ్గా వాడితే బాగుంటుంది. లేదంటే పాడైపోతుందని" చెప్పారన్నట్టు. అప్పుడెందుకు చెప్పారో నాకు తెలియలే. అలాగే మన సోల్ కూడా ఏ పర్పస్ మీద వచ్చామో ఆ పర్పస్ ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. లేదంటే అది ఎలాగైనా ఈ మాయలో ఉండడానికి ఇష్టపడదనమాట. ఏదో ఒక రూపంలో డిస్టర్బ్ అవుతూ ఉంటది. వెళ్ళిపోవడానికి సిద్ధమవుతదనమాట. అలా చాలా జరిగాయి. నేను చేస్తున్న సేవ గాని పెద్దయి చేయడానికొచ్చాను. అలా ఎమ్మెల్యే నిల్చోమని చెప్తే నేను అదొక్కటే చేయలేదు. నాకు అవకాశాలున్నాయి కానీ అదొక్కటే నేనెందుకో ఎక్స్‌పోజర్‌గా చేయడానికి ఇష్టపడేదాన్ని కాదు. అలా కానీ చాలామంది మహిళలు ఎక్స్‌పోజర్‌గా చేయడానికి వచ్చారు. అది గుర్తుపెట్టుకోండి ఇది ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు మహిళా ఛానెల్ రావడం గాని, జ్ఞాన మహాచక్రాలు రావడం గాని, సార్ ఎందుకు ఎంకరేజ్ చేశారు సీతాయనం కానీ, ఎందుకంటే ఫీమేల్ ఎనర్జీస్‌తో ఎంటర్ అయింది. అంటే ఒక ఫీమేల్‌లోనే ఉంటాయని కాదు. సో, ఫీమేల్‌లో ఆల్రెడీ ఉండిపోయి ఉన్నాయి. ఆ ఫీమేల్ ఎనర్జీ అంటే ఏంటి? ప్రేమ, కరుణ, దయ ఇవన్నీ ప్యూరిటీ ఇదంతా ఫీమేల్ కిందికొస్తాయి. అంటే మేల్స్‌లో గూడా ఉంటుంది. కానీ ఫెమినిన్ ఎనర్జీస్ అంటే వన్నెస్ అన్నమాట. ఈ వన్నెస్‌లోకి రావాలంటే మనమందరం వర్క్ చేయడానికి నిర్ణయించబడ్డ వాళ్ళమే. సో, ఎప్పుడైతే సార్ ఇలా ఆహ్, అంటున్నారు ఊరికే అని చెప్పేసి, నేను నాది అనుకున్న తర్వాత నాకు అన్నీ కనెక్ట్ అయిపోయాయి. ఆ కనెక్ట్ అవ్వడంతోటే వెళ్ళిన ఒక్క రోజులోనే మార్పులు జరగడం స్టార్ట్ అయ్యాయి. అంటే నా ఎనర్జీ ఒక్కసారి ఎక్స్‌ప్లోర్ అయిపోయిందనమాట. నేను ఒప్పుకుంటేనే ఎక్స్‌ప్లోర్ అయిపోయింది. అప్పటిదాకా నేనే దానికి అడ్డు వేసుకున్నా. అంటే ప్లేస్‌ని ఎక్కడైనా సేవ చేయొచ్చనుకున్నా. కానీ, ఇక్కడే ఉండి చేసేదుంది అన్న విషయం నాకు తెలిసిన తర్వాత, నాకన్నీ ఎవరెవరు రావాలో వాళ్ళు ఎవరో ఒకరి ద్వారా కనెక్ట్ అవ్వడము, అక్కడికి వెళ్ళడము, అక్కడ చేంజ్ జరగడము, మళ్ళీ నేను ఇంకో చోటుకెళ్ళడము, అలా ఒక్కొక్క లింక్ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఇదిలా ఉంటే ఇప్పుడు పిల్లల్ని కూడా చూసుకోవాలి కాబట్టి, సో, వీళ్ళకి చేసేది చేసుకుంటూనే నా పని నేను చేసుకోవాలని నాకు తెలిసింది. అయితే నేను ఫిజియోథెరపీగా నేను క్లినిక్ ఇదంతా అంటే నాకు పెద్దగా పర్మిషన్ రాలేదు. అందుకే ఇంట్లోనే మిషన్ ఉంది. నాకు దగ్గరగా తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి సిట్యుయేషన్ బట్టి నేను ఇస్తూ ఉంటా కొన్ని. ఆ పేషెంట్స్ కూడా. కొందరికి సజెషన్స్ తోటే అయిపోతాయి. చాలా ట్రీట్మెంట్స్ కూడా ఈ మెడిటేషన్ పవర్ వల్ల ఎక్కువ రోజులు రాకుండా వాళ్ళు కంప్లీట్ ధ్యానంలోకొచ్చే విధంగా కనెక్ట్ అయిపోయేదనమాట. సో, ఇది ఎందుకొచ్చాను అంటే, నువ్వు ఫీల్డ్ ఎంచుకుంది కూడా మెడిటేషన్‌ని తీసుకురావడానికి అనేది ప్రతిసారి చెప్పారనమాట. సో, ఇలా ఇక్కడ గూడా చాలామంది డాక్టర్స్ ఉంటారు. సో, డాక్టర్స్ కనెక్ట్ అయితేనే కదా! ఒక తెలుస్తది మెడిటేషన్ పవర్ అనేది. సో, అలా కనెక్షన్ జరగడానికి ఒక యాంగిలు, అలాగే ఒక డాక్టర్ మెడిటేషన్ చెప్తే ఎంతో మందిలో పరివర్తన వస్తుందని ఇంకొక యాంగిల్. అలా మనము ఒకటి ఉండాలి కాబట్టి సెలెక్ట్ చేసుకొని వచ్చామని నాకు అర్థమైపోయిందప్పుడు. కాబట్టి ఈ దీనికి ఎక్కువ కేటాయించకుండా సర్విస్‌కే నేను ఎక్కువ పెట్టుకోవడం జరిగిందనమాట. ఇంకా ఈ వర్క్స్ కంటిన్యూ కాకముందు ఇంత పెద్దయి రాకముందు నేను ఇలాగే సార్ దగ్గరికెళ్తూ వస్తుంటే చెప్పారు. "నువ్వు నాలాగే చేయడానికొచ్చావు. మనం పైన అనుకోని వచ్చాము" అని చెప్పారనమాట. "నువ్వు జతగా వచ్చావు నాకు. మనం పైన అనుకుని వచ్చాము. కాబట్టి చేయాల్సిందే" అని చెప్పారు. అప్పుడు నాకు తెలియలే మీలాగెలా చేస్తాను. మీరు ఒక్కో రోజు ఒక్కో ఊర్లో ఉండరు. ఒకరోజే 3, 4 ఊర్లు తిరుగుతారు అని నేను అనుకునేదాన్ని. దాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదన్నట్టు. చిన్న బేబీస్ ఒక ఫస్ట్ బేబీ వచ్చింది. పెళ్లయింది 1 ఇయర్ లోపునే ఇవన్నీ చెప్తుంటే నేనెలా తిరగాలి ఇవన్నీ నాకు అర్థమయ్యేది కాదన్నట్టు. తర్వాత ఇప్పుడిప్పుడు ఆ కనెక్షన్ తెలుస్తుంది. ఫస్ట్ నేను డిజిటల్‌గా కనెక్ట్ చేశారు పత్రిజీ. పిరమిడ్ కాల్ సర్వీస్ ద్వారా నేను యాంకరింగ్ ఇలాగే రోజు చేస్తూ పెద్ద పెద్ద మాస్టర్స్ అంతా కనెక్షన్ వచ్చేసింది. వాళ్ళతోటే డే అంతా ఉండేది. ఆ! ఇంట్రొడక్షన్‌కి తీసుకొని డే అంతా చేసి నైట్ అంతా ఎందుకంటే కోవిడ్ టైంలో అందరూ ఇంట్లోనే ఉంటారు గదా! మార్నింగ్ లేవగానే పిల్లలకి వంట చేసేయాలి. నా రూమ్‌లోకి నేనెళ్ళిపోవాలి. ఈ జూమ్ సెషన్స్ ద్వారా వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మళ్ళీ మేము మా నంబర్స్ ఇచ్చాం గాబట్టి, కౌన్సెలింగ్ కాల్స్ వచ్చేటివి. వాళ్ళందరికి కౌన్సెలింగ్ జేసేవాళ్ళం. మొత్తం మళ్ళీ నైట్ వంట, మళ్ళీ మార్నింగ్ చేసి వంట, మళ్ళీ మా పని మేము జేసుకోవడము. ఇదే షెడ్యూల్ అంతా ఇలాగే జరిగిపోయిందనమాట. ఆల్మోస్ట్ నియర్ 1 ఇయర్ దాకా జరిగిందిలా. సో, ఈ పిరమిడ్ కాల్ సర్వీస్‌లో చేస్తున్నప్పుడు కూడా నేను వన్ డే ఇలా రెస్ట్ తీసుకుంటే ప్రతిసారి చెప్పారు, వచ్చిన పని కంప్లీట్ చేసుకోమని చెప్పారనమాట నిద్రలో. అయితే పరిక్రమము అని చెప్పారు. అంటే ఏ పని ఇస్తే ఆ పని కంప్లీట్ ఓకే. ఇది నుంచి ఎళ్ళాలేమో అనుకుని అలాగే ఉన్నాను.
మళ్ళీ ఒక పీరియడ్ వచ్చాక ఇంకేం చేయమంటారంటే తిని పడుకోండి అన్నారు. అప్పుడు ఆ ఛానల్ నుంచి బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత ఇంక ఛానల్ అవసరం లేదేమో అని అనుకున్నా. మళ్ళీ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ కూడా మెసేజ్ ద్వారానే కనెక్ట్ చేశారు. ఆ ఛానల్‌లో కూడా కొన్ని ఎపిసోడ్స్ చేయడం జరిగింది. పద్మ మేడం పత్రిజీ ఆత్మవాణి అని చెప్పేసి అది స్టార్ట్ చేశారంటే. సో, దాంట్లో కూడా అద్భుతంగా కొంతవరకు చేయడం జరిగింది. ఇలా ఒక్కొక్క స్టెప్పు ఛానల్ గూడా అయిపోయాక, మళ్ళీ ఛానల్ అవసరం రాదని నేననుకున్నాను. కానీ, మళ్ళీ ఇక్కడ వాళ్ళ కోసమని నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ అంటే ఆ పేరు మీద ఓపెన్ చేద్దామని థాట్ వచ్చింది అందరితో డిస్కషన్‌లో. సరే అని చెప్పేసి నాకు అవగాహన ఉందని నాకు చెప్పారనమాట. అలా కంటిన్యూ అయ్యి కొన్ని నెలలు నడిపించాక దాని ద్వారా పత్రిజీ జన్మస్థల్ గ్లోబల్ ఛానెల్‌గా మార్చడం జరిగింది. ఎందుకు అంటే, మరి ప్రతిసారి ఎప్పుడు నాది నిజామాబాద్ అనేవాడు. నాది అంటే అది జన్మస్థల్ కదా! కాబట్టి గ్లోబల్ ఇక్కడి నుంచి ఉన్నవారు ప్రపంచమంతా వెళ్లారు కాబట్టి గ్లోబల్. అలా పత్రిజీ జన్మస్థల్ గ్లోబల్ ఛానెల్‌గా పెట్టుకున్నామన్నమాట. అది ద్వారా అందరు మాస్టర్స్ కావాలని మెయిన్ కాన్సెప్ట్. ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఉంటుంది. నిన్న నేర్చుకున్న వారు కూడా మాట్లాడొచ్చు. మార్నింగ్ రోజు నేను 4:00కి లేచాక ఇటు మెడిటేషన్ పెట్టేసి నా పనులు చేసుకొని మళ్ళీ ధ్యానం కనెక్ట్ అయ్యి మార్నింగ్ క్లాస్ కంప్లీట్ చేస్తా 7 వరకి. సో, కంప్లీట్ చేశాక అందరితో డిస్కషన్ సజ్జన సంగత్యం అయిపోతుంది 7 వరకి. అయిపోయాక మళ్ళీ నా వర్క్స్ కనెక్ట్ అయితది. అలా షెడ్యూల్ అంతా వెళ్తుంటది. ఇక మనకు పత్రిజీ జన్మస్థల్‌కి ట్రస్ట్ మెంబర్‌గా నేను ట్రెజరర్‌గా వచ్చింది పోస్ట్ ట్రెజరర్. సో, ఆ పోస్ట్ వచ్చాక యాక్చువల్‌గా నాకు ట్రెజరర్ అనేది ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ సార్ చెప్తారు వస్తే ఏదొస్తే అది చేయాలని. కానీ ట్రెజరర్ పోస్ట్ అంటే అన్ని బ్యాంకు ఇవన్నీ కౌంటింగ్స్ ఉంటాయి. మనీతో ఉంటుంది కాబట్టి నేను మామూలుగా ఇండివిడ్యువల్ వర్క్స్ చాలా ఇష్టపడేదాన్ని. ఎందుకంటే ఈ పోస్ట్ ఎందుకు ఇచ్చారంటే ఈమె సీనియర్ మాస్టర్ మళ్ళీ అన్ని పిరమిడ్స్‌కి డొనేషన్స్ ఇస్తుంది. కాబట్టి ఈమె ప్యూర్‌గా ఉంటుంది అని తీసుకొని వాళ్ళు రిసర్చ్ చేశారనమాట. నేను ఏ ట్రస్ట్‌గా లేకుండానే నా వర్క్స్ నేను చేసుకోవాలని నేను అనుకునేదాన్ని ఎప్పుడు గూడా. ఏ ట్రస్ట్‌ని కూడా ఎంకరేజ్ చేసుకునేదాన్ని కాదు. అలా నిజామాబాద్‌లో గూడా ఒక ట్రస్ట్ చేస్తే నేనెళ్ళలేదు. నన్నడిగితే నేను రాలేదు. నేను ఇండివిడ్యువల్ వర్క్స్ చేస్తా అని స్కూల్స్‌లో చెప్పేదాన్ని. అలాగే ఇక్కడ పిరమిడ్స్ ఇట్లా తెలిసిన వాళ్ళ నుంచి ఎంకరేజ్ చేయడము. సప్తాహాలు పెట్టుకున్నారప్పుడు. సప్తాహాలు పెట్టుకుంటే, ఆ సప్తాహాలు వెళ్లి చెప్పేసి వచ్చేదాన్ననమాట సప్తాహాలలో. అంటే రోజుకొక మాస్టర్ అని చెప్తారు గదా! అలా బాగా ఎంకరేజ్ చేస్తాను. ఎవరిదన్నా ఏ చిన్న టాలెంట్ ఉన్నా దాని నుంచి వాళ్ళు ఏం చేయగలరో నాకు తెలిసిపోతదనమాట. అంటే ఆ ఇంట్యూషన్ ద్వారా. దాని ద్వారా వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు నిజంగా చాలా వరకు సక్సెస్ అయ్యారు కూడా. అది నాకు చాలా ఆనందం అనిపిస్తదన్నట్టు. అందరు మహిళల్ని ఎంకరేజ్ చేయడంలో నాకిష్టం అలా. అందరిని మగవాళ్ళని కూడా, పిల్లల్ని కూడా. బట్ ఇంకా మహిళల్లో చాలా పవర్ ఉంటుంది. వాళ్ళెంతో ఎక్కువ చేయగలరు. అది సారే చూపిచ్చారు కాబట్టి, ఆ దిశగా తీసుకెళ్లారు కాబట్టి, ఆ వర్క్సే నాకు కనెక్ట్ అవుతూ వస్తాయన్నట్టు ఎక్కువ. సో, ఎవరేం చేయగలరో అర్థమవుతుంది. సో, అలా నేను వాళ్ళు ఏ స్టేట్‌లో ఉన్నా దాన్ని ఎలా తీసుకురావాలో ఒక టాలెంట్ బట్టి తీసుకొస్తా. చెప్పగలుగుతా. తర్వాత వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేస్తారన్నట్టు. వాళ్ళలోని పవర్‌ని వాళ్ళు గుర్తించుకునే విధంగా నా వంతుగా నా కృషి చేస్తానన్నమాట. సో, అలా అదొక ఎత్తు ఎళ్ళిపోతుంది. జన్మస్థల్ ట్రస్ట్‌గా వచ్చిన తర్వాత అక్కడ మేమందరం యూనిటీగా ఉండి దాన్ని చాలా అద్భుతంగా తీసుకెళ్ళాలి అని అనుకున్నాం. ఎందుకంటే సార్ జన్మస్థల్ అంటే ఏంటి? మరి అతనే కదా! అక్కడ పుట్టిన వ్యక్తే కదా! అద్భుతంగా సత్యాన్నంతా ప్రపంచంగా చెప్పారంటే అద్భుతంగా ఉండాలి ఆ ప్లేస్ ఎప్పుడు. నిజానికి ఆ కనెక్షన్‌కి బిఫోరే నాకు సప్తాహాలు చెప్తున్నప్పుడు పత్రిజీ జన్మస్థల్ అనేది ని అక్కడ తిరుపతి వైభవం వస్తుందని, అక్కడ ఎలా జరుగుతుంటదో ఎప్పుడు అద్భుతము, అలా జరిగిపోతదిక్కడ అని నిత్య కళ్యాణం పచ్చతోరణం ఇలా ఉంటుందని మెసేజెస్ ఊరికే ఇన్నర్ వాయిస్ వస్తుందన్నమాట. ఇలా అది కూడా ఒక మాస్టర్ విచిత్రం ఏంటంటే ఆ మాస్టరు ఇక్కడే నిజామాబాద్ వాళ్ళ ఇంట్లో నేను చెప్తున్నాను. ఆ మెసేజ్ రాగానే నేను ప్రతిసారిని కలిసినప్పుడు బెంగుళూరులో ఏంటి విశేషాలంటే అన్నీ చెప్తున్నాను. సాధారణంగానే విన్నారు. తర్వాత ఎప్పుడైతే ఈ జన్మస్థల్ విజన్ వచ్చిందని చెప్పానో అప్పుడు చాలా ఆనందపడ్డారు. 1000 కోట్ల బల్బు వెలుగుతే ఎలా ఉంటుందో అంత ఆనందపడి అప్పుడు ఫోటో అడిగితే అక్కడ కూర్చోబెట్టుకొని ఫోటో తీయించుకున్నారు. అలా ఆ దీని తర్వాత నేను ట్రస్ట్ మెంబర్ అవ్వడం జరిగింది అక్కడ. అంటే
ఈ విజన్ రావడము, నేను సార్‌కి షేర్ చేయడము, ఆ కనెక్షన్ ఫార్మ్ అవ్వడము, తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఏమేం వర్క్స్ జరగాలో కంటిన్యూయస్‌గా ఒకదానికొకటి కనెక్ట్ అవుతుంది. ఎలా చేయాలో ఎళ్ళిపోతుంది. అక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చాలా అద్భుతంగా యాక్టివ్‌గా ఉన్నారు ముందుకు తీసుకెళ్ళడానికి. వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. వాళ్ళు పెట్టుకున్న సప్తాహాల్లో ఒక 1 ఆర్ 2 క్లాసెస్ మేమెళ్లి చెప్పొస్తాము. మిగతాది వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. అక్కడ చుట్టుపక్కల ఉన్న మాస్టర్స్‌ని ఎక్కడ బోధన్ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి బోధన్ సరౌండింగ్ మాస్టర్స్‌ని పంపించడానికి ప్రయత్నం చేస్తామన్నట్టు. ఇక్కడ నిజామాబాద్ అయితే నిజామాబాద్ వాళ్ళని, ఇక్కడ వాళ్ళు అక్కడికెళ్తారు, అక్కడ వాళ్ళు ఇక్కడికొస్తారు. అంతా వన్ అన్నట్టు ఇంకా అంతే. సో, ఇలా మాస్టర్స్ అందరి పేరు ఇక్కడ చాలా ఉన్నారు. అద్భుతంగా చెప్తారు కూడా. సో, కాబట్టి వాళ్ళే వాళ్ళ ఊరిని మార్చుకునే విధంగా మా వంతుగా మేమేం చేయగలమో ఆ ప్రయత్నాలు చేస్తున్నామనమాట. చాలా అద్భుతంగా ఉన్నారు మాస్టర్స్. ఇప్పుడిప్పుడు గ్రామాలు కూడా ధ్యాన గ్రామాలు, శాకాహార గ్రామం నుంచి పిరమిడ్స్ కూడా రాబోతున్నారు. ఇంకా అంతకుముందు మరెందుకో అక్కడ పిరమిడ్స్ ఎక్కువ రాలేదు బోధన్ చుట్టుపక్కల. ఇప్పుడిప్పుడు అవగాహన పెరుగుతుంది. సమయం వచ్చిందేమో. సో, వాళ్ళు కూడా ఇప్పుడు పిరమిడ్ కట్టుకోవడానికి అందరూ సిద్ధమయ్యారు. మేము వాటిని ఎంకరేజ్ చేస్తున్నాం అన్ని రకాలుగా. సో, మా వంతుగా మేము ఎన్ని చేయగలమో అన్ని చేస్తూ, వాళ్ళలో ఉన్న టాలెంట్‌ని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నామనమాట. ఈ ఛానెల్ అందులో ఒక భాగం. ఈ ఛానెల్ ద్వారా మార్నింగ్ వాళ్ళతో మాట్లాడిపిచ్చడం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇందేది ఫోర్స్ ఉండదన్నట్టు. సో, వాళ్ళతో మాట్లాడిపించడం ఇలా చేస్తూ ఉన్నాం. సో, ఇలా ధ్యాన గ్రామీణం నుంచి మొత్తం చుట్టుపక్కల ప్రతి ప్రదేశం కూడా ఎలా ఉండాలి? ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అద్భుతంగా మరి సార్ పుట్టిన జన్మస్థలిని అందరూ ప్రపంచవ్యాప్తంగా చూసే విధంగా తయారవ్వాలని మా కాన్సెప్ట్. అలాగే జన్మస్థలికి ప్రతి ఒక్కరు విజిట్ చేయాలి. అది అద్భుతమైన ప్రదేశము. ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా ఇది తెలుసుకోవాలి. ఇంత గొప్ప గురువు పుట్టిన ప్రదేశం ఇది. ఇక్కడికి ఒక్కసారైనా సంవత్సరానికి రావాలని వాళ్ళు వచ్చిపోయే విధంగా ప్లానింగ్ ఉంటుంది. ముందు ముందు దాని విస్తీర్ణం గూడా పెంచుతాం. ఇదంతా మా ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నమాట. సో, అలాగే అక్కడ నిత్య అన్నదాన సేవలు నడుస్తాయి. అలాగే అక్కడ అమావాస్య, పౌర్ణమికి ఆత్మజ్ఞానము ఉంటుంది. మెడిటేషన్ ఉంటుంది. ఆ రోజులలో పడుకోవచ్చు. మిగతా టైంలో ఆహ్, ద 300 నుంచి అలా చార్జెస్ ఉంటాయన్నమాట. సో, దాని డార్మెటరీ పెంచే వరకు ఇప్పుడు అలా నడుస్తుంది ప్రస్తుతానికి. సో, ఇలా మరి స్వర్ణమాల మేడం కూడా గురు పౌర్ణమికి ఎక్కడ చుట్టుపక్కల పెట్టుకోవద్దు. ఒక్క బోధనలోనే నడవాలి. ఎందుకంటే వారు గురువు పుట్టిన ప్రదేశం కదా! ఇక్కడి నుంచే చేయాలని మేడం గూడా చెప్పారు. స్వర్ణమాల మేడం కూడా. సో, ఈ ఇయర్ నుంచే చాలా అద్భుతంగా ప్రతి ప్రోగ్రామ్ ఎళ్ళింది. ఎప్పుడైతే ఈ గ్లోబల్ అని పెట్టుకున్నామో, ఎప్పుడైతే మా సంకల్పం అయిందో వెంటనే విషయం దానికి కనెక్ట్ అవ్వడము. పీపీజే ప్రాజెక్ట్ వాళ్ళు సెకండ్ యానివర్సరీ ప్రోగ్రామ్‌ని బోధనలో పెట్టుకోవడం వల్ల ఏం జరిగిందంటే, ఆంధ్ర వాళ్ళకి చాలా మాస్టర్స్‌కి బోధన చూసే అవకాశం వచ్చింది. ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం అని వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. మరంత గొప్ప మాస్టర్‌ని చూసే అవకాశం కూడా మాకొచ్చింది. ఇలా ఎంతో అద్భుతంగా ముందుకెళ్తుందనమాట. ఈ ట్రస్ట్‌గా ఫార్మ్ అయ్యాక ఒక్కొక్క వర్క్స్ అవే కనెక్ట్ అవ్వడము. దాని తర్వాత మా వంతుగా ఒక్క అడుగు వేస్తున్నాం. వేస్తూ ఉంటే జరుగుతున్న చేంజెస్ ఇవి. సో, ఇవి ఇలాగుంటే మళ్ళీ ఆ గ్రామాలకెళ్ళి క్లాసెస్ చెప్పే టైంలో చెప్పి రావాలి. ఇప్పుడు మళ్ళీ నేను స్టూడెంట్స్ ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. పాంప్లెట్స్ అలాగే ఇంకా బుక్స్ గూడా ప్రింట్ చేయించేది ఉంది. మళ్ళీ స్టూడెంట్స్ గూడా ఇంపార్టెంటే. దానికోసం టీమ్ ఎంత ముందుకొస్తే వాళ్ళకి మోటివ్ చేసి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. సో, ప్రస్తుతానికి పాంప్లెట్స్ ఆహ్, చేస్తున్నాను స్టూడెంట్స్ కోసము. సో, మళ్ళీ స్టూడెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి అటు స్టూడెంట్స్‌ది ఇప్పుడు విలేజ్‌లో ఒక 2 సార్లు ఎళ్తే చాలు వాళ్ళే కండక్ట్ చేసుకునే విధంగా చేసేస్తున్నాము. వాళ్ళు అలా ఉన్నారు కూడా. సో, అందుకే నెక్స్ట్ స్టూడెంట్‌కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఇలా మనమే ఎన్నంటే అన్ని చేసుకోవచ్చు. చేతిలోనే హ్యాండ్ ఫుల్ ఉంటాయి. మనం ఎన్ని చేస్తే అంత మనమే ఎదుగుతాం. ఇప్పుడు ఈ క్లాస్ ఏం చెప్పినా నేనే ఎదుగుతాను. ఇది ఇదేంటంటే పలానా ప్లానింగ్ అంటూ ఎలా ఉంటుంది అంటే మన టైంని బట్టి ఏం చేయగలమో అన్నీ చేయాలి. ఇది నేను అందరికీ చెప్పదలిచిందేంటంటే, ఒక పని రాదు అనేది ఏమి ఉండదు. అడుగు పెడితే చెప్తూ ఉంటేనే మనం నేర్చుకుంటాము. మన ఎనర్జీ పెరుగుతది. మన కాన్షియస్ పెరుగుతది. అక్కడ మన ప్యూరిటీ నుంచి వాళ్ళకి ఆ ఎనర్జీతో కనెక్ట్ అయితది ఆ మెసేజ్. ఎంతో నాలెడ్జ్ ఉన్నా అక్కడ మెడిటేషన్ చేయలేదనుకోండి అందరికి వెళ్ళదది. బాగా మెడిటేషన్ చేస్తున్న మహిళలు కానీ, ఎవరైతే ఇంట్లో ఉన్నారో మాకు రాదు వాళ్ళలాగా చెప్తేనే బయటికి అడుగుపెట్టాలి. ఇలా ఏవి వద్దు మాస్టర్స్.
ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్‌కి అడుగుపెట్టి 2 మాటలు చెప్పినా చాలా మార్పొచ్చేస్తది. అంత ప్యూరిటీ కనెక్షన్ అవసరం ఉంది. చేసేయొచ్చు. మనం అడుగుపెట్టి చేసే దగ్గర చెయ్యండి. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. సో, మనకన్నీ యూనివర్స్ ఇచ్చేస్తది. ఇప్పుడు నేను మార్నింగ్ లేసి నాకు కిడ్స్‌ని బ్యాలెన్స్ చేసుకునేది వచ్చేసింది. ఇప్పుడు సపోర్ట్ కూడా పెరిగింది. ఫ్యామిలీలో కూడా ఇప్పుడు వెళ్ళడం, రావడం కంఫర్టే ఉంది. సో, నా కార్ నాకుంది. దానివల్ల నేను కంఫర్ట్‌గా విలేజెస్‌కెళ్ళేసి రావడము ఇవన్నీ. స్టార్టింగ్‌లో నేను డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను. కానీ లాంగ్ డ్రైవ్స్ ఎంకరేజ్ చేయలేదు కాబట్టి డ్రైవర్‌ని పెట్టుకుంటానంతే. సో, కాబట్టి సో, మనకి విశ్వం అన్నీ ఇస్తది. మనం తలుచుకొని ఒకటే అడుగు మనం వేసేది. ఇప్పుడు కూడా నేనేస్తుంది ఒకటే అడుగే. మిగతాదంతా మాస్టర్సే. వాళ్ళేం చేయాలో చేసుకుంటారు. బట్ అక్కడ ఏం అవసరమో అది జరిగిపోతుంది. అది మనకెంతవరకు తెలియాలో అంతే తెలిస్తే చాలు. సో, కాబట్టి అందరూ సేవలు ఎంత చేయగలరో అంత చేయండని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో, నా ప్రణాళిక పనులు నాకు ఈయన కనెక్ట్ అయ్యే కదా! వేరే చేయను ఏముండదు. ఇప్పుడు ఒకసారి జూమ్ కనెక్ట్ అయితే ఒకసారి వేరే ఊరు వాళ్ళు రమ్మంటారు. కానీ ఆ సిట్యుయేషన్ చూసుకొని హాలిడే రోజు వెళ్ళొస్తాననమాట. అలా ఇంటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అక్కడికి వెళ్లి చెప్పేసి వస్తాను. ఒక్కసారి మన మాట వాళ్ళలో పరివర్తన తెచ్చిందంటే అంత ఎనర్జీకి మనం కారణమేమంటే అంతకంటే ఆనందం ఏముంటుంది? అది మనం ఆపుకోవద్దు. మనం ఎంత పంచినా అంత వెలుగుతుంది. మన వెలుగునంతా ఇచ్చేసేయాలి. అంత ఇస్తేనే వస్తది. పిరమిడ్స్‌లో కానీ ఎవరు ఏం చేయగలరు? సమయం ఉంటే సమయాన్ని కేటాయించండి. ధనం ఉన్నవాళ్ళు ధనం ద్వారా ఇచ్చేసేయండి. అలా ఏ రకంగా మనము చేయగలమో సేవలు అన్ని రకాలుగా మనల్ని సద్వినియోగపరుచుకోవాలి. సో, ఈ విధంగా ఈ స్టూడెంట్ ప్రాజెక్ట్ గాని, అలాగే వుమెన్ ఎంపవర్‌మెంట్ చాలా మంది మహిళలకి కౌన్సెలింగ్ గూడా చేయడం జరిగింది. ఆరోగ్యపరంగా కానీ, ఇంకా పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. వాటి పరంగా కూడా. అంటే యాస్ ఎ డాక్టర్‌గా అండ్ ఈ స్పిరిచ్యువల్‌గా సబ్జెక్ట్ 2 కలిపి వాళ్ళకి చాలా తక్కువ సమయంలో అసలు బ్లాక్స్ అనవసరంగా క్రియేట్ చేసుకుంటామన్నట్టు. బిలీవ్ సిస్టమ్ అనేది. ఈ బిలీవ్ సిస్టమ్ మార్చడానికి నాకు ఈ ఫీల్డ్‌ను మెడిటేషన్ 2 ఉపయోగపడింది. దీన్ని యూజ్ చేసుకొని ఎంతో మందిలో పరివర్తన రావడం జరిగింది. వాళ్ళకి కౌన్సెలింగ్ చేసినప్పుడు. సో, కాబట్టి మనము ఎన్ని అంటే అన్ని చేయగలము అన్న విషయం నాకు అర్థమైపోయింది. కాబట్టి ఒక వర్క్ లేదు అంటే ఫీల్ అయ్యేది ఉండదు నాకు. ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ట్రస్ట్ మెంబర్ రాకముందు నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కలిపి సాయి పిరమిడ్ ఛానెల్ అని ఓపెన్ చేశాము. అందులోనే అన్ని వర్క్స్ చేయాలని మేము ఫిక్స్ అయ్యామనమాట. సో, అక్కడికి నేను పెట్టుకొని చేస్తే ఇన్ని కనెక్ట్ అయ్యాయి కాబట్టి 1కి 2, 3 అవుతున్నాయని నాకు అర్థమైపోయింది. సో, ఎన్ని చేయగలుగుతామో అన్ని అంత ఎనర్జీ మనం స్ప్రెడ్ చేసేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి హ్యాండిల్ చేయగలుగుతారనమాట. ఇలా మనం పెరిగిన కొద్దీ నా చేతిలో ఫుల్ ఉన్నాయి కదా! కాదు అనేది ప్రాపంచికమైన మాటలు. వచ్చింది అంటే చేస్తుంటే దాని కనెక్షన్ ఎవరెవరికెళ్ళాలో ఎళ్తూ ఉంటది. ఇలా. అలాగే ఈ జర్నీలో నాకు సీతాయనం కనెక్ట్ అయిందనమాట. ఈ సీతాయనము చెప్పు అని నా ఇన్నర్ వాయిస్ ఇస్తే నేననుకున్నాను సరోజగుల్లపల్లి మేడము ఆల్రెడీ చెప్పారు. అలాగే ఎంతోమంది బుక్స్ ఫ్రీగా వచ్చాయి. ఇంకా ఎవరు వింటారు అనుకున్నాను. కానీ ఇన్నర్ వాయిస్‌ని మనం ఇగ్నోర్ చేయొద్దు కదా! అందుకే నేను ఫస్ట్ ఛానెల్‌లో నేను ఆడియో ద్వారా సీతాయనం చెప్పాను. అది ఎంతోమంది వినని వాళ్ళకి ఉపయోగపడిందనమాట. ఆ తర్వాత నా లైఫ్‌లో ఒక లెవెల్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. మళ్ళీ రెండోసారి కూడా సీతాయనం గూడా చెప్పడం జరిగింది. సో, ఈ సీతాయనం అంటే మీనింగ్ ఏంటి? మన వుమెన్ పవర్‌ని వెలికి తీసే పవర్ అది. అలాగే ఇప్పుడు ఉన్న యూనివర్స్ ఇప్పుడు ఎర్త్ దేని బేస్ నడుస్తుందో అదే ఆ సీతాయనం మొత్తం సారాంశం. సో, కాబట్టి అదంతా వన్‌నెస్‌ని తీసుకొచ్చేది. ప్రేమతో నడుస్తది ప్రపంచమంతా. ప్రేమతో నడుస్తది. సేవలోనే ఉంది ఆ ప్రేమ. సో, అదిని అర్థమయ్యే విధంగా తీసుకొస్తుంది. ఆ సీతాయనం చదివిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మన థాట్ గూడా ఎలా ఉండాలి, మన ఎనర్జీస్ ఎలా ఉంటుంది, సీతామాత యొక్క పవర్స్ ఎట్లా ట్రాన్స్‌ఫార్మ్ అయింది. అంత ప్రేమతోటే అయింది ప్రకృతిలో గాని. మనం ప్రకృతిని ఇవన్నీ కూడా సీతాయనం ద్వారా చెప్పబడింది. మరక్కడ కూడా మహిళనే ఇన్‌స్పిరేషన్. సో, కాబట్టి ఎంతోమంది గొప్ప గొప్ప మహిళల గురించి చెప్పబడలేదు. ఇప్పుడు చెప్పబడుతుంది. సో, మనం కూడా యాస్ ఎ వుమెన్‌గా ఎన్నో చేయగలము. ఎన్నైనా సాధించగలము. ఇప్పుడు పీఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో ఎక్కువ సాధించిన లిస్ట్‌లో కూడా మహిళలే ఉన్నారు. సో, ప్రతీదీ అద్భుతమే మహిళ చేస్తే. అంటే మగవాళ్ళు చేస్తే కాదని కాదు. సో, అంత ఉంటుంది. ఇంతకాలం హిడెన్‌గా ఉంది. దాచివేయబడ్డింది. ఇప్పుడు దాన్ని వెలికి తీయండి. అది ఉపయోగించుకోండి. సారు నొక్కి చెప్పింది కూడా అదే. అలాగే చాలామంది మాస్టర్స్ నేను దగ్గరికెళ్ళి ఇలా ఛానల్ ద్వారా చూసాను. ఎంతో అద్భుతం. ఇంకా
వాళ్ళని కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. ఒక శోభ మేడం కానీ, ఇంకా గుడివాడ మేడమ్స్ ఇలా చాలా మంది ఉన్నారు లిస్ట్ అంతా చెప్తూ ఉంటే. సో వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వర్క్స్ చేస్తున్న వాళ్ళే. సో మరి మనం ఎప్పుడైనా ఎన్నైనా చేయగలం మనం అనుకుంటే. సో నాలో ఒక చిన్న భాగం ఇది. సో ఈ రోజు ఎపిసోడ్లో నాకు ఇలా ఇన్వైట్ చేసి అడిగినందుకు, అలాగే ఈ క్లాస్ విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. Thank you, Nilma ma'am. Thank you so much. It's really wonderful. You are doing good works. పత్రి సారు ఏదైతే మీకు బాధ్యతలు అప్పగించారో దాన్ని ఆయన మాట ప్రకారం ఉన్నది ఉన్నట్టుగా తీసుకువెళ్తూ మీరు మీరు అన్ని ప్లేసెస్ లో కూడా అంటే ఆ ఒక ప్రతి ఒక్క మహిళకి కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. అంటే మహిళలు అంటే ఇంట్లోనే కూర్చోవడం కాదు, సేవలు చేస్తూ అత్తమామలకి సేవలు చేస్తూ కాదు. సో వాళ్ళకి సేవలు చేస్తూ ఒక పక్క ఇంట్లో పనులను బ్యాలెన్స్ చేసుకుంటూ, ఒక పక్క మన లక్ష్యం ఏదైతే ఉందో, మనం ఏదైతే చెయ్యాలో, సో అవన్నీ ముందుకు చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ ఆగిపోకూడదు ప్రతి మహిళ కూడా అనే దానికి మీరు ఒక ఉదాహరణగా నిలిచారు. డొనేషన్స్ ఇవ్వడంలో గానీ, పిరమిడ్స్ డొనేషన్స్ ఇవ్వడంలో గానీ, అండ్ క్లాసెస్ చెప్పడంలో గానీ, అండ్ సార్ స్పీచెస్ ని మీరు ముందుకు తీసుకువెళ్ళడం గానీ, ఆ సబ్జెక్ట్ ని ముందుకు తీసుకువెళ్ళడంలో గానీ, సో ఇప్పుడు చాలా అందరూ కూడా మీరు ఏమేం వర్క్స్ చేస్తున్నారో అది ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి ఆదర్శం వల్ల. మన పిఎస్ఎస్ఎం లో కూడా పత్రి సార్ కొంతమంది కొన్ని బాధ్యతలు అప్పగించారు. సో వాళ్ళెంతో ప్యూరిటీగా చేసుకుంటూ వెళ్తున్నారు. సో మీరందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా అందరికీ తెలియజేస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అవుతున్నారు. సో థ్యాంక్ యూ మ్యామ్. మిమ్మల్ని చూసి ఎంతో మంది ఆల్రెడీ ఇన్స్పిరేషన్ అవుతూ ఉన్నారు. మనం ఇంకా వర్క్ చేయాలి అని చెప్పేసి. సో థ్యాంక్ యూ. వండర్ఫుల్ సెషన్ టుడే. సో మేడంతో మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్లీజ్ స్టే చేయండి జూమ్ లో. సో రేపటి ఇంకొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఆల్.